చాలా సార్లు డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే బేబీకి బ్రెస్ట్ చేసి చూస్తారు, బ్రెస్ట్ మిల్క్ రావు. సో మిల్క్ రావట్లేదు అని కంగారు పడతారు. అసలు మీకు తెలుసా ఫస్ట్ డే మిల్క్ ప్రొడక్షన్ ఎంత ఉంటుందో మదర్కి? సో ఫస్ట్ డే వచ్చేది చిక్కటి కొలెస్ట్రాల్. అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మదర్కి బ్రెస్ట్లో తయారై ఉంటుంది కదా, అది చిక్కటి కొలెస్ట్రాల్ డే మొత్తం కలిపి 45 to 60 ml వస్తుంది అంతే. సో అంత తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే బేబీకి సక్ స్వాలో రెస్పిరేటరీ కోఆర్డినేషన్ డెవలప్ చేయడానికి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. సో బేబీ అప్పుడు కంటిన్యూస్గా సక్ చేయడం కూడా నేర్చుకుంటుంది, ఎందుకంటే పాలు ఎక్కువ రావు కాబట్టి సక్కింగ్, స్వాలోయింగ్, రెస్పిరేషన్, కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. సో మనం దీనికోసం ఏం చేయాలంటే పుట్టిన గంట చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పాను కదా, ఆ గంట బ్రెస్ట్ దగ్గర పెడతాం. తర్వాత చాలా మత్తుగా పడుకుని పోతుంది బేబీ. ఆ 3 hours తర్వాత మనం దాన్ని లేపి బ్రెస్ట్ దగ్గర పెట్టడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. రోజుకి ఇలాగా 8 సార్లు బ్రెస్ట్ దగ్గర పెట్టడానికి ట్రై చేయాలి. మరి బయట పాలు ఎప్పుడు పట్టాలి? బేబీ ఆకలికి బ్రెస్ట్ దగ్గర ఉన్నా కూడా బాగా ఏడిస్తే మాత్రము బయట పాలు పట్టాలి. ఎలా పట్టాలి? చక్కగా బాటిల్లో కలిపి పట్టాలి కదా. కానే కాదు, మీరు బాటిల్ ఫీడింగ్ ఇచ్చారా బేబీకి నిపిల్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, ఇంకా బ్రెస్ట్ అనేది హోల్డ్ చేయదు. మీరు బయట పాలు పట్టాలి అనుకుంటే 1 తల్లి దగ్గర పాలు పిండి ఉగ్గితో కానీ కప్పుతో కానీ పట్టొచ్చు. 2 అసలు తల్లి దగ్గర పాలే లేవనుకుంటే ఫార్ములా కలిపి చక్కగా ఉగ్గితో కానీ కప్పుతో కానీ పట్టండి. మీరు బాటిల్ ఇంట్రడ్యూస్ చేశారంటే మాత్రము బిడ్డ ఎప్పుడు తల్లి రొమ్ము పట్టుకోవడానికి అస్సలు కోఆపరేట్ చేయదు. ఎందుకంటే బేబీకి నిపిల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. బాటిల్తో తాగే పాల్ టెక్నిక్ జస్ట్ మౌత్ అంత వైడ్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ బ్రెస్ట్ దగ్గర మాత్రం వైడ్ ఓపెన్ మౌత్ చేయాలి. అండ్ బ్రెస్ట్ దగ్గర సక్ చేస్తేనే పాలు వస్తాయి, బాటిల్ దగ్గర ఫ్రీ ఫ్లోగా వచ్చేస్తాయి. సో ఈజీ టెక్నిక్కి బేబీ అలవాటు అయిపోయినప్పుడు టఫ్ టెక్నిక్ వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకని బేబీకి మదర్ దగ్గర పాలు రావట్లేదు, ఆకలికి ఏడుస్తుందంటే మాత్రము కప్ ఆర్ ఉగ్గిన్నితో మాత్రమే పట్టండి, బాటిల్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు.